హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరైతే ఎలా ఉన్నారు కామెంట్ చేయండి. ఈరోజు వచ్చేసి ఏంటంటే కాకరకాయ కర్రీ ఎలా చేయాలి చేదుగా లేకుండా అనేది చూపిస్తున్నానండి. ఫస్ట్ మనం ఇలా కాకరకాయలు అన్నిటిని ఇలా చేసుకోవాలి. ఇలా మొత్తం ఇట్లా చేసుకున్నాక మనం వాటర్లో 3-4 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాక మనం వీటిని మళ్ళీ ఒకసారి మంచిగా ఒక సైజులో ఉండేలా చూసుకోవాలి. ఒక సైజులో ఉండేలా కట్ చేసుకున్న తర్వాతకి దీనికి ఒక 2-3 మిర్చి అండ్ ఒక ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక కళాయి తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని దాంట్లో జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర వేసుకున్న మనం కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఆనియన్ అండ్ మిర్చి వేసుకోవాలండి. మిర్చి వేసుకొని అవి ఫ్రై అయ్యేలా చూసుకుంటూ ఉండాలి. కలుపుతూ మనం ఫ్రై అయ్యేలా చూసుకుంటూ ఉండాలి. ఫుల్ పెట్టుకూడదండి, సిమ్లో పెట్టుకోవాలి. గ్యాస్ సిమ్లో పెట్టుకొని మనం కలుపుతూ ఉండాలి. కలిపినాక ఇట్లా 1 మినిట్ 2 మినిట్స్ మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేసినాక మనం ఏం చేయాలంటే పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ అంత పసుపు వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని దాన్ని మనం ఇలా కలుపుతూ వేయించుకోవాలి. దీంతోపాటు మనం నెక్స్ట్ అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ దేనికంటే కొంచెం దీనికి టేస్ట్ కోసం మనం అల్లం పేస్ట్ యూజ్ చేస్తామండి. ఇవి కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటూ ఒక కలర్ వచ్చేలా మనం వెయిట్ చేస్తూ ఉండాలి. సిమ్లో పెట్టుకొని వెయిట్ చేస్తూ ఉండాలండి. ఇట్లా వెయిట్ చేస్తూ మంచిగా మనకి కలర్ వచ్చాక సిమ్లో పెట్టుకొని కలర్ వచ్చాక కలిపినాక తర్వాతకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కలని మనం ఫస్ట్ వేసుకున్న ఆయిల్లోకి వేసేసుకోవాలండి. కాకరకాయ ముక్కలు వేసేసుకొని మనం ఒకసారి కలుపుకొని సాల్ట్ వేసుకోవాలి. ఇట్లా మనం కలిపినాక సాల్ట్ వేసుకొని క్యాప్ పెట్టేసేయాలి. ఒక 10 మినిట్స్ తర్వాతకి మళ్ళీ తీసి చూడాలండి. టమాటా కూడా వేసుకోవచ్చు. టమాటా వేసుకొని ఇవి కొంచెం అంతా ఉడికిన తర్వాతకి టమాటా కాకరకాయ ఇవన్నీ ఉడికిన తర్వాతకి కారం పొడి వేసుకోవాలండి. మీకు సరిపడా కారం పొడి వేసుకోవాలి. కారం పొడి వేసుకొని ఇట్లా కలుపుకోవాలండి. నీట్గా కలుపుకొని ఉండాలి. ఒక 5 మినిట్స్లో కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చేదుగా లేకుండా కాకరకాయ కర్రీ ఇలా తయారు చేసుకోవాలి. నచ్చితే లైక్ చేయండి.